ఒక క్లయింట్ కి ఆవిడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నారో మొత్తం ఒక పోర్ట్ఫోలియో రెడీ చేసి ఇచ్చాను. అండ్ ఆ పోర్ట్ఫోలియో చేసి ఇచ్చినప్పుడు ఆవిడ గోల్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి అందులోని నేను ఫండ్స్ నేమ్స్ కూడా మొత్తం మెన్షన్ చేసి పంపించాను అనమాట. సో ఫండ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి అందులోని ఆవిడకి SBI, HDFC కనిపించాయి. అవి కాకుండా కొన్ని లైక్ నిప్పాన్ అని అండ్ ఫ్రాంక్లిన్ అని DSP ఇలాంటివి కూడా ఫండ్స్ ని నేను యాడ్ చేశాను అనమాట. చేయగానే ఆవిడ కాల్ చేసి అడుగుతారు, మేడం HDFC అండ్ SBI బ్యాంక్స్ అయితే నేను విన్నాను, కానీ నిప్పాన్ బ్యాంక్ వినలేదు, DSP బ్యాంక్ వినలేదు, ఫ్రాంక్లిన్ బ్యాంక్ వినలేదు, ఇవన్నీ ఎక్కడున్నాయి ఈ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఈ మూడు కూడా డిఫరెంట్ సెక్టర్స్ అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా సెబీ గైడ్ లైన్స్ లో ఉంటాయి. బ్యాంకింగ్ అంతా కూడా RBI చూసుకుంటుంది అండ్ ఇన్సూరెన్స్ అంతా కూడా IRDAI చూసుకుంటుంది. సో ఇప్పుడు SBI అన్నా, HDFC అన్నా, ICICI అన్నా వీటన్నిటికీ కూడా బ్యాంక్ ఉంది అండ్ వీళ్ళకి ఇన్సూరెన్స్ AMCs ఉన్నాయి అండ్ వీళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ఉన్నది. కానీ ఈ మూడు కూడా డిఫరెంట్ సెక్టర్స్. సో ఒక్కదానికి ఇంకొక దానికి లింక్ లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ బ్యాంక్ ఉంటే వాటి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఉండాలని గ్యారంటీ లేదు, అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయంటే వాళ్ళకి బ్యాంక్ ఉండాలి అనేసి గ్యారంటీ లేదండి. సో ఇది ఓన్లీ ఫర్ యువర్ అవేర్నెస్ కోసం అనేసి ఈ వీడియో తీస్తున్నాను. చూసి అలా వెళ్ళిపోవద్దు, లైక్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.